రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు సమీపంలో హరివర అఖండ క్షేత్రం ఆధ్వర్యంలో 108 అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో వేద పండితులు మంత్రోచ్చారణాలతో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు వారికి మనసులో కలిగింది. ఇక్కడ పంచముఖ హనుమాని యొక్క విగ్రహాన్ని మన వెనకాల మనందరిలో హనుమంతుడు ఆవహించాం. ఆ సంకల్పంగా మనము అనేక సార్లు ఇక్కడ హనుమాన్ చాలీసా చెప్పడం కారణంగా బహుశా ఎన్ని వేలు పూర్తయిందో 200 వారాలు 8 కోట్లు 3 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణం. ఈ ఇబ్రాహీంపట్నం సంబంధించిన 108 అడుగుల పంచముఖ వీర హనుమాన్ విగ్రహ ప్రతిష్ట శంకుస్థాపన మోహచాల జరుపుతున్న సందర్భంలో నాతో పాటు మరి ఇక్కడికి విచ్చేసిన సహచర గౌరవ శాసనసభ్యులు ప్రజలు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఎవరి భవ్యమైనటువంటి ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేసుకోవడం సంకల్పించామో ఆ యొక్క ఆంజనేయ స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆదిశంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క పంచముఖి 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపనకు ఇచ్చేటువంటి 50 మంది కార్యకర్తలకు, 50 మంది భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. ఆంజనేయ స్వామికి మాకు చాలా అవినాభావ సంబంధం. ఎందుకంటే ఆంజనేయ స్వామి పుట్టినటువంటి క్షేత్రం మాది హంపిలో కిష్కింద అని మీరు చదివి ఉంటారు. కాబట్టి గూగుల్లో టైప్ చేయడం తెలుస్తుంది కిష్కింద క్షేత్రం. ఈ రోజు కూడా అక్కడ వాలి, సుగ్రీవుడు ఇద్దరు ఉంటారు. వాళ్ళు రోజు మా నెత్తి మీద వచ్చి కూర్చుని పోతుంటారు, కోతులు కొండముచ్చు. ఇక రెండో విషయం ఏమిటంటే, ఏ సామ్రాజ్యాన్ని అయితే దక్షిణ భారతంలో నిర్మాణం చేశారో, వేదాలకి రాష్ట్రాన్ని రాసినటువంటి విద్యారణ్యుల వారు రోజుకి 1 చొప్పున 1 సంవత్సరం పాటు కృష్ణానది తీరాన సంవత్సరం పాటు అంటే 365 రోజులు 365 హనుమాన్ విగ్రహాలనే వారు ప్రతిష్ఠ చేసినట్టుగా మనకి ఆధారాలు దొరికినాయి. కొన్ని దొరికిన కూడా విగ్రహాలు అది చప్పట్టు కొట్టద్దండి, వాళ్ళకు కొట్టాలి, మాకు చప్పట్టు కొట్టి పవన సుత హనుమానకే